హై ఫ్రెండ్స్, ప్రతి మనిషి జీవితంలో కొన్ని మాటలు, కొన్ని కోట్స్ చీకట్లో వెలుగులా మారుతాయి. ఇవాళ మనం అలాంటి 7 అద్భుతమైన కోట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం పదాలు కావు, ఇవి మనకు జీవన మార్గదర్శకాలు. అంతకంటే ముందు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి అవేంటో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Number 1. Arise, awake and stop not till the goal is reached by స్వామి వివేకానంద. అంటే లేచి మేల్కొని లక్ష్యం చేరే వరకు ఆగిపోవద్దు. ఈ మాటలు ప్రతి నిద్రలో ఉన్న మనసులో మేల్కొల్పే మంత్రం. జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి, కానీ లక్ష్యం చేరే వరకు ఆగిపోతే మన కథే ముగిసిపోతుంది. విజయాన్ని అందుకోవాలంటే పడిపోవడం, మళ్ళీ లేవడం, తిరిగి పోరాడటం, ఇదే నిజమైన జీవన తత్వం. Number 2. Believe you can and you are halfway there by థియోడర్ రూజ్వెల్ట్. అంటే నువ్వు చేయగలవు అని నమ్ము, అప్పుడు నువ్వు ఇప్పటికే సగం దారిలో ఉన్నట్టే. మనసులో విశ్వాసం ఉంటే అది విజయానికి సగం మార్గమే. మనం ఏ పని మొదలుపెట్టే ముందు మనసులో విశ్వాసం ఉంటే అది విజయానికి సగం మార్గమే. మనం ఏ పని మొదలుపెట్టే ముందు నేను చెయ్యలేను అని అనుకుంటే అది ఇప్పటికే ఓటమి. కానీ విశ్వాసం ఉంటే అంధకారంలోనూ ముందుకు నడిచే ధైర్యం వస్తుంది. నెంబర్ 3. Be the change that you wish to see in the world by మహాత్మా గాంధీ. అంటే ఈ ప్రపంచంలో మార్పు చూడాలనుకుంటే ఆ మార్పుగా నువ్వే ఉండు. మనకు ప్రపంచంలో మార్పు కావాలి అనిపిస్తుంది, కానీ ఆ మార్పు ఎక్కడ నుండి మొదలవ్వాలి? మన నుండి. మనమే ప్రారంభించకపోతే ప్రపంచం ఎప్పటికీ మారదు. చిన్న చిన్న మార్పులు ఒక వ్యక్తి నుండి మొదలై ఆ తరువాత ఒక సమాజం, ఒక దేశం, చివరికి మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తాయి. I have not failed, I have just found 10,000 ways that won't work బై థామస్ ఆల్వా ఎడిసన్. అంటే నేను విఫలమవ్వలేదు, పని చెయ్యని 10,000 మార్గాలు మాత్రమే కనుక్కున్నాను. ఎంత గొప్ప మాట! ఎడిసన్ లాంటి మహానుభావుడు ఎన్నిసార్లు విఫలమైనా ఆగలేదు. ఆయనకు విఫలం అంటే ఓటమి కాదు, అది విజయానికి దగ్గర తీసుకెళ్లే మరో అడుగు. మనము జీవితంలో విఫలమయ్యే ప్రతిసారి ఆ అనుభవం విజయానికి దారి చూపే పాఠం. నెంబర్ 5. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ బై ధీరుభాయ్ అంబానీ. అంటే కష్టపడి పని చేయడానికి ప్రత్యామ్నాయం లేదు. షార్ట్ కట్స్ ప్రయత్నించే వారు తాత్కాలిక ఫలితాలు పొందవచ్చు, కానీ దీర్ఘకాల విజయానికి మార్గం ఒక్కటే: కష్టపడి పని చేయడం. మన చెమటతో చేసిన పని, మన హృదయం పెట్టి చేసిన కృషి, దానికి సమానమైన మహిమ ఇంకేది లేదు. నెంబర్ 6. Success is not final. Failure is not fatal. It is the courage to continue that counts by విన్స్టన్ చర్చిల్. అంటే విజయం అంతిమం కాదు, ఓటమి అంతం కాదు, ముందుకు సాగించే ధైర్యమే ముఖ్యం. విజయం అంటే చివరి గమ్యం కాదు, అలాగే విఫలం అంటే అంతం కాదు. ప్రతి విజయం ఒక కొత్త పరీక్ష, ప్రతి ఓటమి ఒక కొత్త పాఠం. జీవితంలో నిజంగా లెక్క పెట్టేది ఒక్కటే: మనకు ముందుకు వెళ్లే ధైర్యం ఉందా లేదా? ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నెంబర్ 7. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. అంటే కలలు కను, కలలు కను, కలలు కను. కలలు ఆలోచనలుగా మారుతాయి, ఆ ఆలోచనలు కార్యాలుగా మారుతాయి. మనిషి వద్ద ఉన్న గొప్ప శక్తి కళ. కలగనడం బలహీనత కాదు, అది మన భవిష్యత్తుకు విత్తనం. కళలు ఆలోచనలుగా మారుతాయి, ఆలోచనలు కార్యాలుగా మారుతాయి, కార్యాలు విజయంగా మారుతాయి. ఈ 7 కోట్స్ కేవలం మాటలు కాదు, ఇవి మన జీవన సత్యాలు. స్వామి వివేకానంద మనల్ని మేల్కొల్పారు, రూజ్వెల్ట్ మనకు విశ్వాసం నేర్పించారు, గాంధీ మార్పు మనతోనే మొదలవుతుందని చెప్పారు, ఎడిసన్ ఓటమిని విజయానికి మార్గం చూపించారు, ధీరుభాయ్ అంబానీ కష్టం యొక్క మహిమ చెప్పారు, చర్చిల్ ధైర్యమే అసలైన విజయమని గుర్తు చేశారు. చివరగా కలాం గారు కలలు శక్తిని మనకు చూపించారు. ఈ మాటలు మీ హృదయాల్లో ప్రతిరోజు మోగాలి. మనం కలలు కనాలి, కష్టపడాలి, ఆగకుండా ముందుకు సాగాలి. జై హింద్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మరిన్ని కొత్త కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.